ఒక్కసారి ఊహించుకోండి, పవర్ కనెక్షన్ ఆగిపోయి రోజుల పాటు రాకుంటే మీ పరిస్థితి ఏంటి? విద్యుత్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని లైఫ్ స్టైల్ని జనం ఇప్పుడు అనుభవిస్తున్నారు. విద్యుత్ లేని గ్రామాలు ఉండేవని మన నానమ్మ తాతలు చెబుతుంటే ఇప్పటి జనరేషన్కి ఆశ్చర్యంగానే ఉంటుంది. నేటి రోజుల్లో మొబైల్ నుండి టీవీలు, కంప్యూటర్లు, వైఫై ఇలా చాలా నిత్యావసరాలు విద్యుత్తోనే ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి రోజుల్లో నాటి రోజులను అనుభవిస్తుంది ఈ గిరిజన గ్రామం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలంలో ఉన్న నాయికప్గూడ గ్రామంలో విద్యుత్ సరఫరా ఇప్పటిదాకా లేదు. దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో కొట్టుమిట్టాడుతోంది ఈ గ్రామం. ఈ గ్రామంలో 16 కుటుంబాలు, సుమారు 80 మంది ఆదివాసులు నివసిస్తున్నారు. విద్యుత్ వెలుగులు ఎలా ఉంటాయో తెలియని ఈ గ్రామస్తులు ఆధునిక సౌకర్యాలకు దూరంగా జీవిస్తున్నారు. అయితే వీరి పరిస్థితిని చూసిన అధికారులు 4 ఏళ్ల క్రితం సోలార్ దీపాలు పెట్టారు. ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా సోలార్ దీపాలు ఏర్పాటు చేసినప్పటికీ గాలివానల కారణంగా 4 నెలల్లోనే సోలార్ వైర్లు తెగిపోయాయి. సోలార్ ప్లేట్లు ధ్వంసమయ్యాయి. గ్రామస్తులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదు. దీంతో గ్రామం మళ్లీ చీకట్లో మునిగిపోయింది. 4 ఏళ్లుగా తాము అదే చీకట్లో ఉంటున్నామని, తమకు ఇదే అలవాటుగా మారిపోయిందంటున్నారు గ్రామస్తులు. మాకు కరెంటు మా గూడలో 15 కుటుంబాలు ఉంటాయి. 100కు పైగా జనాభా ఉంటుంది. తాత ముత్తాతల నుండి మాకు కరెంటే లేదు. మా పిల్లలకు కరెంట్ అంటేనే తెలియదు. ఇట్లా బతుకుతున్నాము. ఎట్లాంటి దరఖాస్తులు ఇచ్చినా మాకు ఎలాంటి పై అధికారుల నుంచి మాకు ఫోన్స్ రావడం లేదు. మా సమస్యని తీర్చే వాళ్ళే లేరు అన్నట్టు ఉంది మా పరిస్థితి. మేము చేళ్ళలో పోయేస్తే చీకట్లో వంట చేసుకొని తినాల్సి వస్తున్నది. బయట అయితే ఒక 5 నిమిషాలు కరెంటు పోతే కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి కరెంట్ ఎందుకు వస్తలేదు అని మాట. మాకు సంవత్సరాల ఒక 60-70 సంవత్సరాలు అవుతుంది. మాకు సంవత్సరాల క్రితమే మాకు కరెంట్ లేదంటే మా బాధలు ఎట్టున్నాయో కాస్త ఆలోచించి మాకు ఇంతకుముందు మాకు సోలార్ ప్లాంట్ ఇచ్చిండ్రు. కొన్ని రోజులు పనిచేసింది, అది కూడా ఖరాబ్ అయింది. ఫస్ట్ చీకటి బతుకులు అంటే మళ్ళీ అదే పరిస్థితికి వచ్చింది మా బతుకు. ఈ ఒక్క సమస్య కాదు, విద్యుత్ సమస్యతో పాటు తాగునీటి సంక్షోభం ఈ గ్రామాన్ని తీవ్రంగా వేధిస్తుంది. సమీపంలోని వాగునీరు కలుషితంగా చెత్తాచెదరంతో నిండి ఉన్నప్పటికీ గత్యంతరం లేక గ్రామస్తులు అదే నీటిని తాగునీటి కోసం వినియోగిస్తున్నారు. వాగు పక్కన చెలిమి ఏర్పాటు చేసుకుని అక్కడి నీటితో దాహం తీర్చుకుంటున్నారు. తెలంగాణలో ఇలాంటి చీకటి అమలుకున్న గ్రామం ఉందని అధికారులు గుర్తించలేకపోతున్నారని, తమ విద్యుత్ సమస్యను పరిష్కరించి వీలైనంత త్వరగా తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. శని పోయేస్తే చీకట్లా అండు అంట చేసుడు తినుడు మాకు బాగా కష్టం ఉన్నది. రాత్రి పాములు తేళ్ళు వస్తాయి భయంగా మేము అంట వండుకొని తింటున్నాము. మా పిల్లలకి కూడా రాత్రి ఆడి తిరగటానికి మా కరెంటు కావాలి, ఇవ్వాలి, మా రోడ్డు ఇవ్వాలి. మా చెల్లులు సారిసి పెడితే కూడా గొండు కూడా పోతున్నాము, సారిసి పెడుతున్నాము. ఈ సోలార్ల కరెంట్ ఇచ్చిండ్రు కానీ అది 2 ఏళ్ళు ఉండే. 2 సంవత్సరాల నుంచి మా సోలార్లు ఇంకా ఖరాబ్ అయింది, వెలుగు వస్తలేదు.